ఫ్లేవర్ వేరేగా వస్తుంది. ఏం చేస్తామంటే దీనికి డ్రై చేయొద్దు, అలా వదిలే. కర్రీలాగా అవుతుంది. కర్రీలాగా మాకు చపాతీలాగా అలాగని వాటర్ వాటర్ లాగా ఏమి ఉండదు, కర్రీ వాటర్ లాగా ఉంటుంది. ఓకే ఓకే. తీసేనా టమాటా ముక్కలు తీసేనా, టమాటా మధ్యలో పెట్టు, ఉడకదు, కలిపేలేదు. ఒక పంచే బాగలేదు. ఏం మనుషులు రా మీరు, పెట్టేమంటే ఏమో నోట్లో పెడుతున్నాడు. దాదా సారా దొరుకుతుంది. మాకు తెలియదు. బియ్యం సారా, నాటు బియ్యం ఇంత అవుతుంది. నాటు కొంచెం ఘాటుగా ఉంటుంది, బియ్యం కొంచెం ప్లెయిన్గా ఉంటుంది. सांग मग राणे किचोटा అసే కిచోడా చెప్పండి చుచ్చితే అసే. ఈ కట్లన్నీ మళ్ళీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని వీటిలాగా ఉపయోగిస్తారు ఇక కాలడానికి బొంగులు. అన్న ఇప్పుడు ఈ కట్ చేసిన పచ్చి చెట్టు ఉంది కదా, ఆ గనుపు కట్ చేసి మొలక పెడితే మొలుస్తుందా? ఇది కాదు కానీ దీనికి ఇంకో మొలక ఉంటుంది, అది వేస్తే ఇది ఏమో ఇదవదు, మొలవదు. అంటే వస్తాయి సైడ్ అమ్మట, అది ఒకటి పేపర్ లా వస్తుంది కదా, అదైతే అవుతుందిలే. కానీ ఇప్పుడు ఇవి అవు అంటే కొంచెం వర్షకాలానికి పక్క ఏర్లు వస్తాయి, అవి తింటాం అనమాట. ఎదురు కొమ్ములు అంటాం, అవి వేస్తే వస్తాయి. ఓహో, అవి తింటారా? గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అంటే మంచి తెల్లగా ఉంటుంది కదా లోపల, తెల్లగా ఉంటుంది, కొబ్బరి బద్దలాగా ఉంటుంది. ఒకరోజు నానేసుకోవాలి, కడుగు నీళ్ళతో నానేసుకుంటే, లేదనుకుంటే చేదు ఉంటుంది. కడుగు నీళ్ళతో నానేసి మీరు ఒలుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాగానే పేపర్ చిన్నది పేపర్ ఇలా చేసుకోండి, పూర్తి తీసేనా ఇలా పెట్టుకొని కాలకుండా, అంటే ఆ బూడిద పడకుండా ఇలా పట్టుకొని ఇలా వేసుకోండి. సరే సరే. ఇది తీసి మొత్తం, లేకపోతే బూడిద మొత్తం పడిపోతుంది. సరే సరే. 100 రూపాయలు అన్న, దొరకట్లేదు అసలు. అది మీరు ఇక్కడ చికెన్ తీసుకున్నారని ఉందా అంటున్నాను, 150 అసలు దొరకట్లేదు. స్పైసీ మనం అడిగినాం కదా బ్రో. దొబ్బ నిమ్మకాయలు కదా ఇవి, బత్తాయి కర్ణకాయ.